హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కామన్గా చాలామంది చదువు అవ్వగానే మంచి ఉద్యోగం, సమాజంలో హోదా వంటి వాటిని ఎక్కువగా కోరుకుంటారు. మరికొంతమంది తమ దగ్గర స్తోమత లేకున్నా గొప్పలకు పోయి అప్పులు చేసి 10 మందిలో నేను ప్రత్యక్షంగా కనబడాలి అని కోరుకుంటారు. కొందరేమో అన్ని విధాలుగా ఉన్నా చాలా సాదాసీదాగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా ఉంటారు. వారిలో ఒకరు సుధామూర్తి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. సుధామూర్తి గారు ఆగస్టు 19, 1950వ సంవత్సరంలో నేటి కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లా షిగ్గాన్లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఈమె కుటుంబ అనుబంధాల విలువలను అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుండే చదువు పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తూ చురుగ్గా ఉంటూ అన్ని తరగతులలో మొదటి స్థానంలో నిలిచేవారు. అలా మహిళ అయినా కూడా సాంకేతిక విద్యను అభ్యసించాలని అనుకున్నారు. తను అనుకున్న విధంగానే సాంకేతిక విద్యను అభ్యసించి ఆ తరువాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. అప్పటి ప్రముఖ ఆటో పరిశ్రమ అయిన టెల్కా సంస్థలో సాంకేతిక నిపుణురాలిగా చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ సుధామూర్తి గారే. చేరినప్పుడు ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయినా ఇలాంటి చోట ఎక్కువ రోజులు ఇమడలేదు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. తరువాతి కాలంలో తన భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి గారితో కలిసి ఇన్ఫోసిస్ అనే సంస్థను స్థాపించి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు సుధామూర్తి. కానీ తన సామాజిక సేవతో సమాజంలో ఆమె మహోన్నత శక్తిగా ఎదిగింది. ఆ శక్తికి ప్రపంచమంతా దాసోహమైంది. రచయితగా, అధ్యాపకురాలిగా, సామాజిక సేవకురాలిగా ఆమె చేసిన సేవలు అభినందనీయం, ఆచరణీయం. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ ద్వారా వరదలలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించడం, పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, ఆడపిల్లల సౌకర్యాల కోసం పాటుపడటం, భావితరాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో చదువుకునే పిల్లలకు ఎన్నో రకాల పథకాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను ఉచితంగా అందించడం, పేద విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేశారు. ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ను పంచుతూ వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టేవారంటే ఆమె మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సమాజానికి మంచి జరుగుతుంది అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సేవల వరకు దేనినైనా ఈజీగా చేసేస్తారు. 10 మందికి మేలు జరుగుతుంది అనుకుంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడుగు ముందుకు వేసేస్తారు సుధామూర్తి. మానవ సేవే మాధవ సేవగా గుర్తెరిగి ఆచరిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న మహోన్నత మూర్తి కాబట్టే ఆమెను ఎన్నో పురస్కారాలు వరించాయి. 2006లో పద్మశ్రీ పురస్కారం, మిలీనియం మహిళా పురస్కారం, ఆర్కే నారాయణన్ సాహిత్య పురస్కారం, 2019లో ఐఐటి కాన్పూర్ వారు ఆమెను గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. 2023లో పద్మభూషణ్, ఇలా ఎన్నో పురస్కారాలు వరించాయి. అంతేకాకుండా మార్చ్ 2024లో సుధామూర్తి గారి సేవలకు గాను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగినది. ఇంతగా సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఆమె మాత్రం ఒక సాధారణమైన ఇల్లాలులాగే కనిపిస్తుంది. ఒక మామూలు చీర, మెడలో నల్ల పూసలు, మొహంపై చెరగని చిరునవ్వు, ఇవే ఆమె ఆభరణాలు. ఆమె తన ఆహార్యానికి సంబంధించి ఎటువంటి ఆడంబరాలు పాటించరు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. ఒక సాధారణ మహిళ ఎలా జీవిస్తుందో ఆమె కూడా అలాగే జీవిస్తారు. షాపింగ్లు చేయడం, వేలకు వేలు ఖర్చు పెట్టడం వంటి విషయాలు ఆమెకు అస్సలు తెలియవనే చెప్పాలి. ఇక తన ఫ్యామిలీ గురించి చూస్తే సుధామూర్తి ఎన్ఆర్ నారాయణమూర్తి గారిని పూణేలో టెల్కోలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు, అక్షత, రోహన్. అక్షత స్టాన్ఫోర్డ్ చెందిన తన క్లాస్మేట్ అయినటువంటి ఇప్పటి యూకే ప్రెసిడెంట్ రిషి సునాక్ ని వివాహం చేసుకుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.